Yeah, sorry guys, like live cut అయింది అసలు లైక్ కామెంట్స్ కూడా రావట్లేదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. గాయస్ సారీ, ఇందాక లైవ్ కట్ అయింది, వాళ్ళ వీడియో నేను సేవ్ చేయలేదు. ఐఎమ్ సారీ. లైక్ నేను వీడియో సేవ్ చేద్దాం అనుకున్నాను కానీ అది కట్ అయిపోయింది. ఐ డోంట్ నో వై. యా, సో గాయస్ ఐఎమ్ సారీ, ఇందాక లైవ్ కట్ అయిపోయింది. సారీ, లైక్ ఎవరో యాడ్ చేశాను. శ్రీకాంత్, శ్రీ ఏంటి నా లైఫ్ ప్రాబ్లమ్ హలో లిఖిత హలో హలో హలో, హాయ్ అన్న. నేను నీకు కనపడుతున్నానా? కనిపిస్తున్నారన్న. నేను మీకు కన్ను నాకు కనపడట్లేదు. లైక్ నేను మొత్తం బ్లాక్ స్క్రీన్ వచ్చేసింది. ఓకే ఓకే. ఓకే శ్రీకాంత్, నేను ఏం వస్తుంది ఎక్కడ? కూల్, కామ్ డౌన్. నాకు అర్థం కావట్లే ఏమవుతుందో. ఐఎమ్ ట్రైంగ్ టు యాడ్ పీపుల్, బట్ అది నా ప్రాబ్లమా మీ ప్రాబ్లం నాకేం అర్థం కావట్లే. బట్ ఐ ట్రై. యాడ్ సుప్రీత, డెఫినెట్లీ యాడ్ చేస్తాను. వాళ్ళ లైవ్ ఆన్లైన్ ఉంటే డెఫినెట్లీ యాడ్ అనమాట. నేను ముందు చెప్పి రాలేదు ఎవరికి, లైక్ వాళ్ళని యాడ్ చేయాలి వీళ్ళని యాడ్ చేయాలని. గాయస్ నాకు ఒకటి చెప్పండి, నా వీడియో క్లారిటీ ఉందా లేదా? ఐ వాంట్ దాట్. కరెంట్ పోయిందా? చూడు పడు. క్లారిటీ లేదు. హలో హలో హాయ్ అన్నయ్య. హాయ్ దీపువా? దీపు. నా వీడియో క్లారిటీ ఉందా నీకు? ఉంది, క్లారిటీ ఉందండి. యా. సో దీపు ఎక్కడి నుంచి దీపు? మదన్పల్లి, చిత్తూరు డిస్టిక్. ఓకే. సో యా, ఎలా ఉన్నావు? క్వారంటైన్ ఎలా ఉంది? బోరింగ్. బోరింగ్. సో ఎలా, లైక్ రోజంతా? ఏదో యూట్యూబ్, ఇన్స్టా, ఇట్లా టైం పాస్. ఓకే. ఫ్యామిలీ. సో యా, సో నీ ఫేవరెట్ లైవ్ ఏది, లేకపోతే ఫేవరెట్ టిక్ టాకర్ ఎవరు, ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? ప్రశాంత్, ప్రశ్యూ 223, ప్రశ్యూ బేబీ. ప్రశు రెడ్డి. ప్రశ్యూ బేబీ 223, ప్రశ్యూ 223. డెఫినెట్లీ నేను చూస్తాను ఆ ప్రొఫైల్ కూడా. సో నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే ప్రశ్యూ 33కి ఏం చెప్పాలనుకుంటావు? వీడియోస్ చేస్తున్నాను అన్నతో. ఓకే. సో లైక్ నీకు అన్న అంటే ఇష్టం? Yeah. యా, నో ప్రాబ్లం. ఎనీవేస్ థ్యాంక్ యూ దీపు, స్టే సేఫ్. ఇలానే లైఫ్ చూస్తూ హ్యాపీగా ఉండు. అండ్ యా, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ అన్న. Yeah, that's all. Nice talking to you, Deepu. Uh, ఇంతమంది వస్తారు, ఇప్పుడు కూడా రావట్లేదు. అదేం లేడా? గైస్ లైక్ మిమ్మల్ని ఎవరిని యాడ్ చేయాలో కొంచెం కామెంట్స్ లో చెప్పండి. నాకు ఆ రిక్వెస్ట్లలో నాకేం అర్థం కావట్లేదు. సో స్వాగత్తో లైఫ్ కలుతున్నాం. హాయ్ సాగర్, ఎట్లా ఉన్నావు? How are you? గుడ్, నువ్వెలా ఉన్నావు? Yeah, I'm fine. సో ఎక్కడి నుంచి సాగర్? I am in Pune. ఓకే. సో ఎలా జరుగుతుంది క్వారంటైన్ అండ్ ఎలా ఉంది? Fine. ఫైన్ ఫైన్. సో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? Sudden గా కలిసిపోయింది. ఓకే, సో నో ప్రాబ్లమ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్టే హోమ్, స్టే సేఫ్. ఓకే, దట్స్ ఆల్. నైస్ టాకింగ్ టు యూ సాగర్. సో ఎవరిని యాడ్ చేయాలి? నెక్స్ట్ సో ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా ఎవరిని నెక్స్ట్ యాడ్ చేయాలి? స్మైలింగ్ స్టార్ నవీన్ అన్నానా? కెన్ యూ రిక్వెస్ట్ మీ? యా, ఐమ్ గోనా యాడ్ స్మైలింగ్ స్టార్ అన్నమాట. ఎవరో చూద్దాం. హాయ్, ఎలా ఉన్నావు? ఫైన్ అన్నయ్య, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. నీ పేరేంటి? లైక్ నీ ఫ్యాన్ పేజ్ గుర్తుంది కదా నీ పేరు? వర్షిని. వర్షిని. యా వర్షిని, నువ్వు చాలా మీ ప్లేన్ లూడో కదా ఒకసారి? ఎస్. చాలా గుర్తుంది, చూసావా? యా, సో యా, హౌ ఆర్ యూ? లైక్ ఎలా జరుగుతుంది క్వారంటైన్? టూ బోరింగ్. ఎందుకలా? ఏముంటది, మొబైల్ టీవీ అంతే. మీరు కూడా లూడో ఆడట్లేదు? సో డెఫినెట్లీ ఆడతాను. సో రేపటి నుంచి మాక్సిమం మళ్ళీ ఆడదాం. యా, సో ఇంకా క్వశ్చన్స్ ఇంకేమైనా అడుగుదాం చెప్పాలనుకుంటున్నా? అనుకుంటున్నా. నన్నా? ఎస్. యా, యువర్ టైం. ది బెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? ఆ మూమెంట్ అంటే లైక్ మా సిస్టర్ మ్యారేజ్ అయింది లాస్ట్ ఇయర్, సో అది ద బెస్ట్ మూమెంట్ అన్నమాట. ఓకే, మీరు మ్యారేజ్? ఎస్. ఓకే, యా, షూట్. మీరు మ్యారేజ్ చేసుకునే అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నిజంగా క్వాలిటీస్ అంటే ఏం తెలీదు. సో మా అమ్మకి నచ్చితే చాలు. వాళ్ళు డెఫినెట్లీ ఎవరు అమ్మాయి అయినా కానీ వాళ్ళు మరి. ఓకే, మోస్ట్ అనాయింగ్ క్వశ్చన్ ఫ్రమ్ ఫ్యాన్స్? అర్థం కాలే. మోస్ట్ అనాయింగ్ క్వశ్చన్ ఫ్రమ్ ఫ్యాన్స్? యా, చాలా మంది లైక్ ఫోన్ నెంబర్ అడుగుతున్నారు. నేను అప్పటికి రిప్లైలు ఇస్తున్నాను. ఫోన్ నెంబర్ అడుగుతుంటే ఐ కాంట్ షేర్ కదా. నేను చెప్పాను వాళ్ళకి, సారీ నేను ఆ పర్సనల్ నెంబర్ ఇవ్వలేను అంటే అడుగుతూనే ఉన్నారు. ఇంకా నేను ఏం చేయలేక. ఓకే. ఓకే, నవీన్ గారికి మీకు ఉన్న బెస్ట్ మెమొరీ ఇప్పటి వరకు? అంటే ఇంకా మీట్ అవ్వలేదు కదా. లైవ్ లో చెప్తే గలీజ్ ఉంటదేమో, మన లోడ్ ఆడి చెప్తా. ఓకే. యా, సో బెస్ట్ మెమరీస్ లైక్ అప్పటిదాకా లైవ్ లో ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చాలా బాగా చిల్ అవుతాం, చాలా బాగా మాట్లాడతాం రోజుకి ఒక్కసారైనా. యా, సో రోజుకి ఒకసారి రోజు మాట్లాడేద్దరికి ఏదో గొడవ అవుతుంది అనమాట. సో చాలా బాగా వీఆర్ లైక్ గుడ్ బ్రదర్స్. కానీ గుడ్ ఏదైనా మీరు ఆల్రెడీ మీమ్స్ కూడా క్రియేట్ చేశారు కదా మా మీద, అది చూసి మీ వద్ద చాలాసేపు నవ్వుకున్నాం. మాకు రిప్లై ఇవ్వలేదు కదా, మీరు నవ్వుకుందామని చెప్పేసి. అది భవానీ క్రియేట్ చేసింది అనుకుంటా. సో భవానీ, అందరు భవానీ అని పెడుతుంటే ఐ మెసేజ్ భవానీ. సో చాలా బాగుంది భవానీ, మేము చాలాసేపు నవ్వుకున్నామని మెసేజ్ చేశాను కూడా. ఓకే. యా, డన్నా?
యా అంతే థ్యాంక్ ఇంకా, యూ అంటే సో మచ్ ఎంతసేపు ఉంటాను వర్షిని. అనుకోలేదు. అదేం లేదు, థ్యాంక్ యూ సో మచ్ వర్షిని మా లైఫ్ కి వచ్చినందుకు అండ్ మాతో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ డెఫినెట్లీ అన్నయ్య. లూడో ఆడదాం. లూడో ఆడదాం. ఓకే, అప్పటిదాకా స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్. బాయ్. That's all nice talk. To you, Smiley, Star, Varshini. వీడియో పెట్టాడు. సో నెక్స్ట్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం మీకు యాడ్ అనమాట. మా వర్షిని చాలా ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు లెఫ్ట్ అని వస్తుంది? నన్ను మళ్ళీ యాడ్ చేయండి అన్న. అంటే ఒకసారి పాపం వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. సో సంథింగ్ ఇష్యూస్ వస్తుంది. నెక్స్ట్ టైం కమ్ లైవ్ విత్ పవన్ హరి. సో నేను పవన్ హరి అని అడిగాను. సో ఈ సెడ్ ఈ వాస్ బిజీ అనమాట. నెక్స్ట్ మంత్ వరకు బిజీ ఉన్నాడంట. సో ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఏమైంది? మెసేజ్ చేశాడా? గాయస్, మిమ్మల్ని ఎవరినా యాక్చువల్గా కొంచెం మెసేజ్ చేయండి. బికాస్ లైక్ నాకు అక్కడ రావట్లేదు, చాలా వచ్చేస్తుంది కాబట్టి పైకి కిందికి స్క్రోల్ అవుతుంది. సో ఎవరిని యాడ్ చేయాలో డెఫినెట్లీ నేను యాడ్ చేస్తాను. తెలీదు ఏమైంది, చూడు ఒకసారి. వెయిటింగ్ ఫర్ ఇట్స్ హలో Waiting for it's me Naveen. Navi is finally here. నీతో లైవ్ కి వచ్చినప్పుడల్లా నాకు ప్రాబ్లం ఏంటి తెలుసా? నా వాయిస్ నాకే వినపడుతుంది. సరే తీసేస్తాలే ఆగు. యాడ్ మీ అఖిల్ గారు. రమ్య డెఫినెట్లీ ఐ యాడ్ యూ. కొద్దిసేపు ఇప్పుడు ఫైనా? ఫైనా అంటే 1000 రూపీస్ ఫైన్ అన్నావు కదా. ఎవ్రీథింగ్ గుడ్ అంటున్నా. గుడ్ లేదు వాళ్ళ మా ఇంట్లో చికెన్, గుడ్ కాదు. సో ఫైనలీ వెల్కమ్ బ్యాక్ టు లైవ్ విత్ అఖిల్ పార్టీ. చాలా రోజులకి మీరు లైవ్ విత్ నవీనా? అంతే, నేను యాడ్ చేశాను. నేను నిన్న యాడ్ చేశాను. ఓకే, గొడవ ఎందుకు. ఓకే, లైవ్ విత్ నవీన్. చెప్పు. ఏం చెప్పు, నువ్వు అడిగినావు నేను యాడ్ అయినా అంతే. లైవ్ విత్ నవీన్ అన్నప్పుడు నువ్వు అడగాలి. నన్ను అఖిల్ అన్న లిటరల్లీ బెగ్ చేశాడు అన్నమాట, ప్లీజ్ ప్లీజ్ నా లైవ్ లో. అంత సీన్ లేదు గైస్. ఐ హావ్ స్క్రీన్ షాట్ ఆల్సో. ఐ విల్ సెండ్ యు దట్. ఐ విల్ స్టోరీ పెడతాను. కత్తలు పడక, అర్థమైందా? కత్తలు నార్మల్ మాట్లాడి లైవ్ కి వచ్చు. ఏంటి బాయ్ ఏంటి? వద్దు వద్దు అంట అన్న, స్క్రీన్ షాట్. ఓకే, సో హౌ ఇస్ యువర్ క్వారంటైన్ గోయింగ్ ఆన్ నవీన్? నాట్ బ్యాడ్. రీసెంట్ గా ఒక మీమ్ వచ్చిందంట, దాని మీద ఎలా రియాక్ట్ అయ్యారు? చాలా బాగా చేసింది యాక్చువల్లీ నాకు. ఏంటి ఇది? లైవ్ ఒక 10 నిమిషాలు లైవ్ అయిపోయిన తర్వాత గుర్తు చేసుకో. ఓకే, ఐ ఫెల్ట్ లైక్ చాలా ఫన్నీగా ఉండింది. నేను కూడా నవ్వుకున్నాను. అది కూడా తెలుసు. దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు భవానీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ భవానీ. ఆ రోజు అయితే మేము డే అంతా నవ్వుకున్నాం అనమాట. దట్ ఆల్ గోస్ టు యూ. సో అంటే నవ్వుకున్నావా? డే అంటే నాకు చూసినప్పుడు ఎంత మంది ట్యాగ్ చేశారు తెలుసు దాన్ని. ఆల్ బికాస్ ఆఫ్ భవానీ కదా. సో భవానీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భవానీ. నాకు ఇప్పుడు కూడా నవ్వు వస్తుంది ఏంటో. సో అఖిల్ అన్న యాడ్ నవీన్ అంట. నవీ యాడ్ అయ్యి ఉన్నాడు కదా. నేను నవ్వినే. అయ్యో మేబీ ఇలా ఈ యాంగిల్ లో నేను నవ్విలా కనిపించలేదేమో వాళ్ళకి. ఏ యాంగిల్లో కనిపించట్లేదు. సరే, మా కోసం ఒక స్మైల్ ఇవ్వ నవీన్. కొంత అడిగారు. స్మైల్ స్మైల్. నవీన్, మాకు కొంతమంది ఆడియన్స్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగమని చెప్పారు. సో అకార్డింగ్ టు యూ, వాట్ ఈస్ క్లోజ్? క్లోజ్ అంటే మీనింగ్ ఏంటి? క్లోజ్ అంటే దగ్గర ఉండడం, దగ్గర అవ్వడం. దగ్గర అవటం, దట్ ఈస్ కాల్డ్ క్లోజ్. క్లోజ్ ఇదే తెలుసు. మీనింగ్ అంటే అదే కదా, దూరం ఉండడం. నవీన్ మిమ్మల్ని అందరినీ కప్పిస్తాను, అది కట్ చేస్తాను బెదిరిస్తున్నాడు. సో ఇంకేంటి? వాట్ యు వాంట్ సే? లైక్
ఇవాళ లైవ్ ఎందుకు క్యాన్సిల్ అయింది, సో మేము చాలా బాధపడ్డాం యూట్యూబ్లో లైవ్ వస్తామని. అండ్ వాట్ ఇస్ ద రీజన్, అసలు ఎందుకు ఏమైంది? అంటే ఫస్ట్ లైఫ్ కదా, నాకు ప్రాపర్గా ఎగ్జామ్ తెలియదు. అండ్ ఏదో లైవ్ స్ట్రీమింగ్ 24 hours ముందు మనం నువ్వు నన్ను అడగలేదు, మోసం చేసావు తెలుసా. లైవ్ చెప్పకుండా వెళ్ళి దేవుడు ఉన్నాడులే ప్రూవ్ చేశాడు. నేను ఇక్కడ లైవ్ అయిపోయిన తర్వాత 10 minutes యూట్యూబ్ లో లైవ్ వెళ్ళా, సక్సెస్ఫుల్ గా అయింది. సర్లే కానీ, సో చాలా మంది నేను ఒక సాంగ్ పాడమంటున్నారు, పాడు. లేదు ఎక్స్క్యూస్ మీ, నీ ఫ్యాన్స్ గాయస్, నేను ఫ్యాన్స్ అడిగిన ఎవరు అడిగిన నాకు సంబంధం లేదు, నాకు ఫ్యాన్స్ కూడా అవసరం లేదు. లాస్ట్ టైం నేను సాంగ్ పాడిన మాత్రం పాడు. పాటని లాస్ట్ టైం నేను పాడిన పాట అది ఎలా ఉండిందో నాకు తెలియదు, కానీ అది ఎడిట్ చేసి పెడితే అమ్మో పిచ్చ పిచ్చకి నేనే నవ్వుకున్నాను, నా వాయిస్ అంత ఘోరంగా ఉన్నాను. సో గైస్ ప్లీజ్ నెక్స్ట్ టైం నుంచి నన్ను ఎవ్వరు కానీ పాట పాడమని మాట్లాడకూడదు. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. ఏంటి సౌండ్? అరే ఏంటి సౌండ్? లారీ ఏమైనా తీసుకొని వచ్చినావా ఇంట్లోకి? ఏ కాల్ వచ్చింది. సారీ, మళ్ళీ కాల్ వచ్చింది. సారీ. బాగా పాడతారని మాత్రం చెప్పొద్దు, నేను కాంప్రమైజ్ అవ్వను. సో డైలాగ్ కదా. హలో, స్ట్రక్ అయ్యావా, యాక్ట్ Clear లేదు. చేస్తున్నావా? హలో, వాయిస్ ముందుందన్నా. హలో, ఇప్పుడు ఓకేనా? ఆల్ సెట్. వాయిస్ త్వరగా వస్తుంది, బట్ లిప్ సింక్ కొద్దిగా కట్ చేయి, మళ్ళీ యాడ్ చేస్తా. నన్ను కట్ చేయంటున్నావా? సరే కట్ చేస్తా. నేనే కట్ చేస్తా, లైవ్ కట్ అయిపోయింది. నేనే కట్ కట్ చేస్తా, చేస్తే ఎండ్ అయిపోయింది లైవ్. నేనే కట్ చేస్తా. సో యా, ఇప్పుడు వినపడుతుందా నవీన్? లిప్ సింక్ తో వినపడుతుందా? లిప్ సింక్ అప్పుడప్పుడు కొన్నిసార్లు పాడు నవీన్, యువర్ వాయిస్ ఇస్ సో గుడ్ అండ్ స్వీట్. యా, ప్రమీయనా? యా, ఈ వాయిస్ సూపర్ ఉంటుంది నవీన్ గారు. వై కాంట్ యూ ట్రై ఇన్ మూవీస్? డెఫినెట్లీ పంపిద్దాం కొన్ని రోజుల్లో. వి వాంట్ డాన్స్. పాట పాడటమే కష్టారా బాబు, అంటే డాన్స్ అంట. చరణ్ సార్, మీరు లైవ్ లోనే ఉండండి, నేను మిమ్మల్ని కూడా యాడ్ చేస్తాను. వెయిట్, ఐఎమ్ గోనా యాడ్ మై సార్ అనమాట. మేము మీకు పెద్ద ఫ్యాన్. మీకు లైవ్ రిక్వెస్ట్ పంపించాను, మీరు యాక్సెప్ట్ చేయండి. సార్ యా ఉండు నవీన్, 1 minute ఐ యాడ్ యూ. సార్ దిస్ ఇస్ నాట్ ఫేర్, ఎందుకు డిక్లైన్ చేశారు? వాట్స్ యువర్ ప్లేస్ ఇన్ ఇండియా? కమన్. హాయ్ బ్రో, మీ నెంబర్ 8699 అంతే. ఇదేనా? ఎవరికో రిక్వెస్ట్ పెట్టాది, ఐఎమ్ అవుట్ సైడ్ విత్ ఫ్యామిలీ. ఓకే సార్, డెఫినెట్లీ. ఓ నీదేనా? ఓకే. అఖిల్ గారు, చరణ్ సార్ వద్దు సార్, ప్లీజ్ ప్లీజ్ చరణ్ సార్ వద్దు, అఖిల్ గారు అనొద్దు సార్. లైక్ ఈవినింగ్ ఫ్రీ ఉంటే చెప్పండి సార్, వీళ్ళు కాల్ అనమాట. మీరు చాలా రోజుల నుంచి మాట్లాడదాం అనుకున్నాను, నేను కుదరలే. యా, సో వినపడుతుందా ఇప్పుడు? చరణ్ సార్ ప్లీజ్. యా చెప్పు, ఒక డైలాగ్. నాకు సడన్ గా గుర్తురావు డైలాగ్ లేదు. లైక్ ఏంటది, పేరు పెట్టి పిలిస్తే పిలిపే ఉంటది, బంధుత్వంతో పిలిస్తే బంధం ఉంటుంది. డైలాగ్ చెప్పిన సార్, 1 1 1 1 2 2 తప్ప చెప్తున్నా, డైలాగ్ చెప్తున్నా. డైలాగ్ పేరు పెట్టి లైక్ దాట్. పేరు పెట్టి పిలిస్తే పిలుపు ఉంటుంది, బంధుత్వంతో పిలిస్తే బంధం ఉంటుంది. నన్ను ఎలా పిలుస్తూ? అన్నయ్య
ఓకే, సో ఇంకో అన్నానే డైలాగ్ మా పిలుస్తా. కోసం. ఇంకో డైలాగా? సర్నేమ్ తో పిలుస్తే సర్నేమ్ అవుతుంది, పేరు పెట్టి పిలుస్తే పేరు అవుతుంది. అఖిల్ అని పిలిస్తే అఖిల్ అవుతుంది, ఉప్పల్పాటి అఖిల్ అని పిలిస్తే ఉప్పల్పాటి అఖిల్ అని వస్తుంది. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఎవరు ప్రేమించారేంటి? 10 మంది అమ్మాయిలు ప్రేమిస్తున్నారు నన్ను. ఓకే గాయ్స్, బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే మనకు తెలిసింది, నవీన్ ని 10 మంది అమ్మాయిలు లవ్ ఆ అమ్మాయే అఖిల్ అన్నమాట. వద్దులే అమ్మో, లేదు లేదు లేదు, అయ్యో మళ్ళీ ఇంకా గట్టిగా వేసుకుంటారు. వీఆర్ ఇన్ లైఫ్ వద్దు, వీఆర్ ఇన్ లైవ్ వద్దు. యా, అరే తొక్కలే, So guys, లైఫ్ మీరు లేకపోతే విన్నదంతా- మాత్రం మా గర్ల్ ఫ్రెండ్ ఏంటి అఖిల్ అన్న. నేను చెప్తాను, నువ్వు చెప్తావు. ఒక నిమిషం నేను చెప్తాను. గాయస్, ఇప్పటిదాకా జరిగిందంతా కల్పితాలు మాత్రమే, ఏవి ఎవరిని ఉద్దేశించి కావు. మీరు దాన్ని తీసుకొని మిమ్మల్ని క్రియేట్ చేసి మళ్ళీ రేపు పొద్దున్న చేయకండి. అవును, అఖిల్ అన్న ఆబ్వియస్లీ ఎప్పుడు నన్ను అలానే ఏడిపిస్తుంటాడు. దానికి మీరు నా పైన జాలి పడవచ్చు కానీ బట్ ఏం అనుకోవద్దు. నా బాధ నేను భరిస్తాను, మీరు నా గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ నన్ను ఏదో అనుకుంటారు, సీరియస్ గా నన్ను తిడతారు రేపటి నుంచి. అవును, తిట్టనీలే. ఆబ్వియస్లీ నేను ఎలానో తిట్టలేను, నువ్వు నాకు అన్నావు కాబట్టి. గాయస్, ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్, రేపటి నుంచి అందరూ అఖిల్ అన్నను ట్యాగ్ చేసి ఒక్కొక్క బూత్ తిట్టండి. Excuse me, you're in live and like 400 people are seeing literally, ఓకే, and you're saying this to everyone. వాట్ ఐ వాంట్. నాకు అదే కావాలి. నువ్వు నన్ను రోజు తిడతావు కదా, నేను నువ్వేమైనా పడుంటా కదా, సో వాళ్ళు కూడా రేపటి నుంచి నేను తిట్టనీలే. ఏంటి, నేను తిడతానా? అవును, ఎంత 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 బ్యాడ్ వర్డ్స్ ఒక రెండు చెప్పు. నన్ను వేస్ట్ ఫెలో అంటాడు, యూజ్లెస్ ఫెలో అంటాడు, ఇంకా మూసుకో అంటాడు, మళ్ళీ నీకు బలుపురా అంటాడు. ఇవన్నీ బూతి మాటలా? మరి ఇంకేంటి, నన్ను ఎవరు అలా అనరు. కిషోర్ కూడా అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ నుంచి నేను ఏం మాట్లాడను. సో మూవీస్ లో ట్రై చేయొచ్చు కదా, మూవీస్ లోకి ఎప్పుడు వస్తారు నడు. సారీ, ఇంకా అన్నా లేపు. నిజంగా బాగుంది కదా ఈ ఫిల్టర్. ఏదో 1890s లో మూవీలో ఉంటారు చూడ, అట్టుంది. ఏంటి? ఇంకో ట్రై చేస్తా. వీఆర్ నాట్ హియర్ టు సిట్, ఎవ్రీబడి విల్ టేక్ స్క్రీన్ షాట్. ఓకే ఓకే, అరే క్యూట్ ఉన్నా కదా నేను దాంతో. ఓకే, మూవీస్ లో అంటే నేను ఆబ్వియస్లీ చెప్పినా కదన్నా, లైక్ నా డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు నాకు వేరే ఆప్షన్ లేదు. ఇన్ఫర్మేషన్ నాకు వచ్చిన కాదు, కింద ఎవరు అడిగారు. నేను దానికి చెప్తా ఉన్నా, ఆల్రెడీ చెప్పినా కదా, ఇదే రిప్లై అనేసి చెప్తా ఉన్నా. చూసారా గైస్, ఇలానే నా మీద ఎగబడుతూ ఉంటాడు. మీకు ఇవాళ ప్రూవ్ చేయడం కోసం రెండోసారి గట్టిగా అనిపించాను. యా, సిరి హనీ హాయ్, నువ్వు కూడా ఉన్నావు లైవ్ లో, చూస్తూనే ఉన్నాను. మీరు క్వశ్చన్స్ అడగమంటే మీరు అన్ని హాయ్ హాయ్ అనే పెడుతున్నారు. మరి ఇంకా మేము ఏం చెయ్యం చెప్పండి, ఎన్నిసార్లు హాయ్ చెప్పం. పట్టించుకోవండి నవీన్, పట్టించుకుంటాడు నిన్ను, పట్టించుకోడు అమ్మాయి నచ్చ. ఇంకా నేను చెప్పాలనుకుంటున్నాను ఆడియన్స్ కి. నథింగ్. గైస్, మీ అందరికి చెప్తాడు నవీన్, ఐ లవ్ యూ మీనింగ్ అంటే ఏంటి? ఐ లవ్ యూ మీనింగ్ అంటే ఏంటా? ఐ డోంట్ నో. వాట్? గూగుల్లో పీడిఎఫ్ పంపించి చదువుకోను. నేనేం చెప్పలేదు. చెప్పు వాళ్ళకు కూడా. నీకు అంత అందం ఎలా వచ్చింది? థ్యాంక్ యూ సో మచ్. అందం కాదు, మందం అది. నువ్వు మందంగా ఉన్నావు, నేను కాదు. చూడు, పాపం అందరు నన్ను పాపం పాపం అంటా అన్నారు. ఎందుకు ఇట్లా పసిపిల్లడితో ఇట్లా ఆడుకుంటావు చెప్పు నువ్వు? నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా? న్యాయమే, నేను ఇంతే. ఓకే, ఐఎమ్ నాట్ యువర్ ఫ్యాన్ ఆర్ you're not my celebrity. ఓకే, పైన పోలీస్ కంప్లైంట్ పెడుతున్నా. యూ హ్యావ్ టు ఫేస్ ది లా, అంతే. పీకినవుతి అండ్ లైవ్ లోనే ఉండు. లైవ్ దగ్గర తీసుకుని వెళ్తా చూడు, నేను చెప్తా ఉన్నా. నువ్వు ఏ చెప్పినా వాళ్ళు మీమ్స్ క్రియేట్ చేస్తారు, కొంచెం హోల్డ్ యువర్ టంగ్. అండ్ యా, నువ్వు లైవ్ లోనే ఉండు. 7:40 అయింది, 7:55 కి యాడ్ చేస్తాను. కొంతమందిని యాడ్ చేస్తాను అప్పటిదాకా. సో పాపం వాళ్ళని కూడా కొంతమందిని యాడ్ చేయాలి కదా ఆడియన్స్ లైవ్ అన్నప్పుడు.
యా యూ గో హెడ్, నేను వెళ్తున్నా. కెన్ యూ ప్లీజ్ బి ఆన్లైన్ టిల్ 7:55? ఇది మళ్ళీ యాడ్ చేస్తావా నన్ను? 5 minutes, లాస్ట్ 5 మళ్ళీ minutes. నువ్వు నన్ను ఏదో ఒకటి అంటావు, నేను యాడ్ అవ్వలేను. బాయ్. ఏమన్నా ఓకేనా? ప్రామిస్. ప్రామిస్. ఇందుకే మీమ్స్ క్రియేట్ చేస్తారు. సరే బాయ్. ఉండు, నేనే కట్ చేస్తున్నా. దట్స్ ఆల్, నైస్ టాకింగ్ టు యూ. అండ్ నెక్స్ట్ ఎవరిని యాడ్ చేయమంటారు? స్పీడ్ గా మీరు రిక్వెస్ట్ పెట్టండి, డెఫినెట్లీ అలా ఎవ్రీవన్ అనమాట. హలో హలో పాపం నవీన్ అన్నయ్య, ఇట్స్ ఫర్ ఫన్ అంతే, మేమేమి సీరియస్ తీసుకోవట్లేదు. సో గాయస్ ఎవరిని యాడ్ చేయమంటారు? మిమ్మల్ని దాన్ని పట్టించుకోవట్లేదు అంటారు కదా. యాడ్ మీ, యా. సో ఇలా పెట్టండి, యాడ్ మీ అని. హేమా మహేష్ వరకు ఉన్నావా లైవ్ లో? హలో, హాయ్, వాట్సాప్? మీరు ఎలా ఉన్నారు? కొంచెం గట్టిగా మాట్లాడరా, స్లో వినపడుతుంది వాయిస్. ఓకే, సెట్ అవుతున్నారు. ఓకే, డన్. సో గైస్, లైక్ మిమ్మల్ని కూడా యాడ్ చేయాలనుకుంటే కనుక మీరు కూడా నాకు మెసేజ్ చేయండి, యాడ్ మీ అని. బికాస్ నాకు రిక్వెస్ట్ అక్కడ రావట్లేదు ఆప్షన్. యా, ఆల్ సెట్. Can I know where you're from? యా, Can I know where? ఐ ఫ్రమ్ ఖమ్మం. And what Yeah. about Naveen? నవీన్ ఇస్ ఫ్రమ్ చిత్తూరు. Chittoor? యా, పలాస పల్మనేర్ అని సంథింగ్ ఏదో ఊరు ఉంది చిత్తూరులో. యా యా. మీరు లైక్ మీ ఫేవరెట్ టిక్ టాకర్ ఆబ్వియస్లీ నవీన్ అయి ఉంటాడు, అందుకే నవీన్ అని అడిగారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? నవీన్ లైవ్ చూస్తున్నాడు. Nothing. I just like him so much. ఓకే తమ్ముడు. యా, నవీన్ నీకు ఇక్కడ ఒక అక్క హాయ్ చెప్తున్నారు. సో తమ్ముడు అన్నారా? అర్థం కాలేదు ನೀವು. తన ఏజా 19 అనుకుంటా. సో నీకు ఇక్కడ ఒక అక్క ఉన్నారన్నమాట. ఫ్రమ్ మీరు ఎక్కడి నుంచి? ఓకే, ఫ్రమ్ తిరుపతి. ఓకే, సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, కరోనా చాలా మంది. నన్ను చూసారా మీరు? నవీన్, సో తెలియదు మరి. గుర్తొచ్చినప్పుడు మెసేజ్ చేయండి, నవీన్కి చూస్తాడు. ఓకే నవీన్, తను రిక్వెస్ట్ చేశారంటే చాలా మెసేజ్, ఒకసారి చూసి రిప్లై ఇవ్వు లైవ్ అయిపోయాక. సో లైవ్ అయిపోయాక మీకు డెఫినెట్లీ రిప్లై వస్తాను నవీన్ తరపు నుంచి. నేను మాట్లాడుతాను మీకు. ఓకే, డెఫినెట్లీ అక్క కోసం రిప్లై ఇస్తాడు, డెఫినెట్లీ. ఓకే, స్టే హోమ్, స్టే సేఫ్. నైస్ టాకింగ్ టు యూ. నెక్స్ట్ we have unable to join Navi. Add me, sir. Deekshita, please tell me Navi number. కిషోర్, హాయ్ అన్న, హాయ్. హాయ్. బాగున్నావు అన్న? యా బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? సూపర్. సో ఎలా జరుగుతుంది క్వారంటైన్ కానీ ఈ లాక్డౌన్? క్వారంటైనా? లాక్డౌన్ అంటారు, 14 days ఉండమంటారు, షాప్స్ అన్ని ఓపెన్ అవుతానే ఏదో కేసు వస్తుంది, మళ్ళీ లాక్డౌన్ అంటారు. అలా వెళ్తూ ఉన్నాను. ఆ కేసు కూడా కరెక్ట్ 14 days అయిపోతేనే వెంటనే వస్తుంది. ఫస్ట్ డే షాప్ ఓపెన్ చేసింటామో లేదో అప్పుడే కేసు అంటారు, మళ్ళీ లాక్డౌన్ అంటారు. ఇంకా ఆల్రెడీ ఇంకా విసుకొచ్చేసింది విని విని విని. మాకైతే మరీ చాలా, అంటే మాది పులివెందుల అన్న. ఓకే.
సో ఇంక ఇక్కడ ఇంకా ఎక్కువ అన్నమాట. అంటే సీఎం వాళ్ళ ఊరు కాబట్టి ఇంకా ఏ కేసు వచ్చినా లాక్డౌన్ అంటున్నారు. ఓకే. తిన్నారా అన్న? ఇంకా లేదు, లైక్ లైవ్ అయిపోయాక తినాలన్నమాట. సో యా, లైవ్ చూస్తూ ఉన్నావు కదా, లైక్ నీ ఫేవరెట్ లైవ్ కానీ నీ ఫేవరెట్ టిక్టాకర్ కి ఏం చెప్పాలనుకుంటున్నావు? నా ఫేవరెట్ టిక్ టాకర్ ఇప్పుడే వచ్చి అట్లా పోయినారు. ఓకే, అర్థమైంది. అన్న నవీన్ గారు లైవ్ లో ఉన్నారా? లైవ్ చూస్తున్నాడు. ఒకటి చెప్పాలన్నా, యాక్చువల్ గా అందరికి ఫస్ట్ మెసేజ్ కి మాత్రమే రిప్లై ఇస్తారు అని అంటే నేను నార్మల్ గా ఉండేదాన్ని. ఫ్యాన్ పేజెస్ ని ఫాలో అవుతున్నా మామూలుగా, మిగతా ఫ్యాన్ పేజెస్ ని. సో ఎలా అంటే వాళ్ళు పెడతారనమాట, నవీన్ గారు వ్యూడ్ మై స్టేటస్ అని, నవీన్ గారు రిప్లై పెట్టారని, అలా ఇలా పెడుతూ అంటే ఫ్రీక్వెంట్ గా పెడుతూ ఉంటారు. ఓహో ఫ్యాన్ పేజ్ కి రిప్లై ఇస్తారా అని చెప్పి నేను ఒక ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేశాను. సో Okay. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే నాకు 210 ఫాలోవర్స్ వచ్చారు. ఓకే. బట్ అందరికీ రిప్లై ఇచ్చినట్టు ఒక్కసారి మాత్రమే రిప్లై ఇచ్చారు, హాయ్ అని, అంతే. అందుకే నేను చాలా బాధపడుతున్నాను ఆ విషయంలో. ఓకే, మీ ఫ్యాన్ పేజ్ ఏంటి చెప్పు? నవీన్ కొత్తూరు ఇంటి పేరుతో చేశాను, Okay. నేనే ఫస్ట్. ఓకే, సో నవీన్ నీ ఇంటి పేరుతో ఒక ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేశారంట. సో చాలా మంది ఫ్యాన్ పేజెస్ రిప్లై ఇస్తామంట. డెఫినెట్లీ నీ కూడా రిప్లై ఇప్పిస్తాను నేను. అండ్ విల్ టాక్ వన్స్, నేను నీతో కాల్ కూడా మాట్లాడిస్తాను. అండ్ డోంట్ వరీ, సో అందరితో పాటు నీకు రిప్లై వస్తుంది, నీ స్టేటస్ కూడా వ్యూ అని వస్తుంది అనమాట. ఓకే, బీ హ్యాపీ. బాయ్ అన్న. బాయ్ దీక్ష. థ్యాంక్ యూ సో మచ్. ఇదా పాపం తినేదాని నుంచి పెడుతుంది యాడ్. మీ తనుమై ఏమైంది? తను మీ నా మీద కోపం ఉన్నావు? నేనేం చేశాను? హాయ్ 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 హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో మీరు ఎప్పటి నుంచి రిక్వెస్ట్ పెడుతున్నారు, ఇప్పుడు వచ్చింది అనమాట. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. హౌ ఇస్ యువర్ ఫ్యామిలీ? అందరూ చాలా బాగున్నారు. సో డిన్నర్ కంప్లీట్ అయిపోయిందా? లేదు, మీ లైవ్ చూస్తున్నా, అంటే పవన్ గారి లైవ్, నవీన్ గారి లైవ్, మీ లైవ్ లో కంటిన్యూస్ వస్తూ ఉంటే ఇంకా అలా చూస్తూనే ఉన్నా అనమాట. ఓకే ఓకే, సో పవన్ కూడా లైవ్ లోకి వచ్చాడా? 5 o'clock చేసినారు తను. ఓకే ఓకే ఓకే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉన్నారా? నేను గుర్తున్నానా? ఆల్రెడీ వీడియో కాల్ మాట్లాడినానుగా. అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పవా? నేను మీకు గుర్తున్నానా? ఆల్రెడీ వీడియో కాల్ ఒకసారి మాట్లాడినాంగా. యా యా యా, గుర్తున్నారు గుర్తున్నారు గుర్తున్నారు. యా, నేను చెప్పాలనుకుంటున్నావా? మీరు తిన్నారా? లేదు, ఇంకా నేను లైవ్ అయిపోయాక తినాలి. ఏమంటే నిజంగా మీది నవీన్ గారి లైవ్ అసలు ఆసమ్ గా ఉంటది. అసలు కళ్ళు ఆపకుండా చూడాలనిపిస్తుంది. మీ రిలేషన్ బాండింగ్ అంత బాగుండిద్ది. థ్యాంక్ యూ సో మచ్. నవీన్ గారిని నెక్స్ట్ టైం లాస్ట్ మినిట్ యాడ్ చేసేటప్పుడు డైలాగ్ చెప్పమానండి ప్లీజ్. ఇట్స్ మై రిక్వెస్ట్. డెఫినెట్లీ చెప్తాడు. ఓకే, నేను చెప్తాను వినండి, ఆ డైలాగే చెప్పమండి. ఆ డైలాగ్ తను చెప్తే చాలా బాగుంటది. ఓకే. ఆ డైలాగ్ ఏంటంటే, హే పిల్ల నిన్నే ఏం లేదు అంటే ఇట్లా పిలిచి చాలా రోజులు అయింది కదా, కంట్రోల్లో ఉన్నావా లేదా అని. యా యా, గుర్తుంది, టిక్ టాక్ చేస్తుంది కదా. డెఫినెట్లీ. యా యా, థ్యాంక్స్ ఫర్ యాడింగ్ మీ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రమిళ. టేక్ కేర్. ఓ మై గాడ్, ఎన్ని రిక్వెస్ట్లు వస్తున్నాయి. దిస్ వీడియోస్ ఆఫ్ ఆకాంక్ష చూద్దాం. లైక్ నవీన్ ఉన్నావు లైవ్ లో? ఉంటే ఎస్ అని చెప్పు. హలో హలో. యా యా. హలో, మీరు నాకు కనపడట్లేదు. హలో, పాపం లెఫ్ట్ అయ్యారు. ఓ మై గాడ్, ఎన్ని రిక్వెస్ట్లు ఉన్నాయి. Who is Sirian?
మీ ఫ్రెండ్ సిరి హరి 48 నా కాల్ని లిఫ్ట్ చేయండి. యాడ్ మీ డయట్ ఫ్యాన్ ఆఫ్ 6 మీ నవీన్. షూర్. ఐ వాంట్ సీ భవానీ. అసలు భవానీ ఎవరు? ఐ వాంట్ సీ భవానీ ఫ్యాన్ పేజ్. ఉన్నారా భవానీ? మీరు ఉంటే నాకు ఒక మెసేజ్ చేయండి. సిరి హనీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి. సారీ సిరి హనీ. ఎవరిని యాడ్ చేయాలి కొంచెం నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ బనికేశ్వర్ యాడ్ అవుతావా? నేనేమన్నా ప్రామిస్ ఇన్ యూ ఏమన్నా యాడ్ అవుతా అంటే మెసేజ్ చెయ్యి. ఓకే, నేను కోపడుతున్నా నా మీద పాపం. సురేఖనేనా? యా. Add Shruti also. Hi sir, Hi. how are you? Good. మీరు ఎలా ఉన్నారు? Fine sir. Yeah, చెప్పండి. Naveen sir watching this live sir. Yes. Okay. Sir ఈ మధ్యన అసలు వీడియోస్ పెట్టట్లేదు సార్. అంటే కొంచెం యూట్యూబ్ వీడియోస్ మీద బిజీ ఉన్నారు అనమాట. యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాను కదా. యూట్యూబ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యాం సార్. ఓకే, సో కాల్ మీ అఖిల్ ఆర్ లైక్ ఎనీథింగ్. పేరు వద్దులే, మీకు సబ్జెక్ట్ చెప్పట్లేదు కదా. ఓకే, ఫస్ట్ నుంచి మెసేజ్ చేస్తున్నాను సార్ ఆడియన్స్ ని యాడ్ చేయాలి అన్నప్పటి నుంచి. సారీ అఖిల్ అన్నయ్య, ఇప్పటికీ కనెక్ట్ అయ్యింది అది. ఓకే, మీ టైం వచ్చింది. అస్సలు అనుకోలేదు. నవీన్ సార్ కూడా ఎన్ని మెసేజెస్ అసలు ఒక్కసారి గొడవ అయినప్పటి నుంచి నవీన్ సార్ కమెంట్ పెట్టడం మానేశాను అన్నయ్య. ఓకే, ఇన్స్టాలో ఫస్ట్ కమెంట్ పెట్టిన చాలా సార్లు ఫస్ట్ కమెంట్ రిపీటెడ్ గా పెడితే సార్ రిప్లై ఇవ్వాలి. ఫస్ట్ కమెంట్ కూడా రిప్లై ఇవ్వరు సార్. యాటిట్యూడ్ అంటే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఇంకా చాలా మెసేజెస్ వస్తున్నాయి నాకు ఇన్స్టాలో. ఓకే, తనకి యాటిట్యూడా నీకు తెలుసా అని. ఇంకా అప్పటి నుంచి నేను కమెంట్ కానీ రిప్లై కానీ వేస్తాను. నాకు చాలా భయంగా ఉంది స్టిల్ ఇప్పటి వరకు. అమ్మో ఎవరన్నా చూస్తే. సో ఫ్యాన్ పేజెస్ పాపం ఏం కావాలని చేయలేదు, నార్మల్ గా తన కోపం లైక్ తను రిప్లై ఇవ్వట్లేదు అని పెట్టింది అంతే. సో టేక్ ఇట్ నార్మల్. యా, అంతేనా? చిల్. ఇంకా స్టే హోమ్, స్టే సేఫ్. ఇంకా చాలా మందిని యాడ్ చేయాలి కదా. యా, ఓకే సార్. It's all nice talking to you. Go live with Navi. Unable to join her. What is the better useless fellow? We need to అరే నవీన్ పెట్టమంటావు పెట్టదంట. Good night, sweet dreams. Take care. నవీన్ ఉన్నావా? మెసేజ్ చేయి ఉంటే. హాయ్. హాయ్. ఇందాక యాడ్ చేశాను, లైక్ మీరు రిక్వెస్ట్ చేశారు. అది చూసుకోలేదు నేను. ఎక్కడి నుంచి? విజయవాడ. ఓకే, సో ఫైనల్లీ విజయవాడ వాళ్ళు తగిలారనమాట. ఎప్పుడు అక్కడ కాకుండా. ఎలా ఉంది విజయవాడలో కరోనా? కేసులు బాగా పెరుగుతున్నాయి. ఓకే, ఆయన నవీన్ కూడా యాడ్ చేస్తారా? నవీన్ యాడ్ అవ్వదు, వాళ్ళు ఇద్దరే అనమాట. నెక్స్ట్ నవీన్ యాడ్ చేస్తాను. నువ్వే నా లాస్ట్ కాలర్ అనమాట వాళ్ళకి. థ్యాంక్ యూ. ఛాన్స్ ఇచ్చారు.
లైక్ డిన్నర్ కంప్లీట్ అయిపోయిందా? లేదు ఇంకా. మీరు తిన్నారా? లైవ్ ఎఫెక్ట్ అంటాను. ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? నవీన్తో ఫ్రెండ్షిప్ చేయాలి అంతే, నాతో ఫ్రెండ్షిప్ చేయాలి సార్. ఓకే. సో నేను నీ పేరు గుర్తుంచుకొని లైవ్ లో జాయిన్ అయిన తర్వాత అడుగుతాను డెఫినెట్లీ. ఓకేనా? ఇప్పుడు జాయిన్ అవుతాడు. థ్యాంక్ యూ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్ టు యూ సిరియన్. అవి నెక్స్ట్ నేను యాడ్ చేస్తా, ఒక్క నిమిషం ఉండు. ఇక్కడ ఒక స్వీట్ షుగర్ సంథింగ్ ఎవరు ఉన్నారు. అవి నెక్స్ట్ నేను యాడ్ చేస్తా, అంతే ఉండు, ఒక్క నిమిషం. హలో హలో హలో. ఎందుకు యాడ్ చేయమంటారు, ఎందుకు వెళ్ళిపోతారు? హ్యాపెన్ నవీన్ ఉండు. యా ఐమ్ గోనా యాడ్. ఏం చేస్తున్నారు? ఏం లేదు. అది సాయి గారి ఇదిగో ఇక్కడే ఉండు సాయి రా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నా సాయికి. ఏడి వాడు వెళ్ళిపోయిండు. సో పుట్టినరోజు జరుపుకుంటున్నా సాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అండ్ మా సైడ్ నుంచి, మా ఫ్యామిలీ సైడ్ నుంచి, ఆడియన్స్ సైడ్ నుంచి, ఆడియన్స్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి. ఏడు వింటున్నాడా? నేను లైవ్ చూస్తుండు. రా రా సాయి రాడంటాడా? నువ్వు వాడి దగ్గర. సో పుట్టినరోజు జరుపుకుంటున్నా సాయికి. హ్యాపీ బర్త్డే టు యూ. టు యూ. చూడు, చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు హ్యాపీ బర్త్డే సాయి అని. థ్యాంక్ యూ సో మచ్ సాయి. సాయి యాక్చువల్లీ నాకు బిర్యానీ కూడా పంపించాడు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. పుట్టినరోజు జై చేయాలన్నమాట. సో అయిపోయిందిలే, నేను లైవ్ అయిపోయి కాల్ చేస్తాను. బాయ్ రా. బాయ్. సో దట్స్ ఆల్, నైస్ టాకింగ్ టు యూ సాయి. అండ్ నాకు ఇవాళ బిర్యానీ కూడా వచ్చింది అనమాట. సాయి ఉంటాడు. ఎందుకు లెఫ్ట్ అవుతుంది? హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. యా థ్యాంక్ యూ సో మచ్ సాయి తరపు నుంచి. చూడు ఎంతమంది మెసేజ్. అన్నయ్య యాడ్ చేయరా. దట్స్ ఆల్ ఫర్ టుడే అన్నమాట. ఏమైందిరా, లెఫ్ట్ ఎందుకు అయ్యావు? హాప్నింగ్ టు దిస్ పీపుల్ అన్నమాట. ఏమో ఇట్స్ మీ నవీన్. ఒకసారి నాకు రిక్వెస్ట్ పెట్టు మళ్ళీ. Go live with Naveen. ఏంటి కామెంట్స్ పడుతున్నారు లైవ్ జరుగుతుంటే? ఏంటి కామెంట్స్ పడుతున్నా కింద లైవ్ జరుగుతుంటే? కామెంట్సా? కామెంట్స్, yes. హ్యాపీ బర్త్డే సాయ్ అని కామెంట్ పెట్టినా అంతే. సర్లే కానీ, యా. సో నిన్న నువ్వు చెప్పిన రూమర్స్ అనే వాళ్ళు నిజమనుకుంటున్నారు చెప్పు. ఫేక్ రూమర్స్ అని. ఏవి? లైక్ నేను రోజు తిడుతున్నానని.
అవును కదా, అది రూమర్ ఎలా అవుతుంది? సరే స్క్రీన్ షాట్ ఉంది మధ్యాహ్నం నా దగ్గర. అది తీసి పెడతాను చూడు. ఇప్పుడు నన్ను ఎంత మంది దగ్గర నన్ను బ్యాట్ చేసావు ఇవాళ. లేదు గాయస్, అఖిల్ అన్న చాలా మంచోడు, ఇలా చెప్పమన్నాడు. లైవ్లో కాల్ వస్తుంది నాకు, కంటిన్యూస్ కాల్. హలో హలో, కాల్ వచ్చింది. ఓకే, థాట్ 1 hour అయింది అనుకున్నా నేను. లేదు కాల్ వచ్చింది అనమాట. 1 hour అవ్వలేదు ఇంకా, నాకు తెలిసి టైం అయిపోవడానికి వచ్చింది. ఓకే యా, సో చెప్పిందా మధ్యలోనే ఉందాం. ఓకే, మా ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ ఎప్పుడు ఫన్నీగానే ఉంటుంది. సో ఏం సీరియస్ ఉండదు. మేమిద్దరు నేను అస్సలు చెప్పను. సర్లే, టైం నెక్స్ట్ క్వశ్చన్. లేదు ఇంకా అయిపోయింది. కథలు పడుతున్నా వాడు. మంచి చెప్పు అంటే మంచి వైపు. స్టే సీరియస్ ఓకే. చాలా మందికి మన కాంబినేషన్ చాలా బాగుందంట. సో దే ఆర్ సో సీరియస్. అఖిల్ అన్న చాలా మంచోడు, నన్ను ఎప్పుడు చాలా బాగా చూసుకుంటాడు. అఖిల్ అన్న నాకు ఓన్ బ్రదర్ లాగా అన్నమాట. సో మా ఇద్దరి మధ్య కాన్వర్జేషన్స్ ఎప్పుడు ఇలానే జరుగుతాయి. అండ్ థ్యాంక్ యూ భవానీ ఫర్ క్రియేటింగ్ అ మీమ్. అఖిల్ అన్న కళ్ళల్లో నుంచి ఆనంద పాష్పాలు వస్తూ ఉన్నాయి. సో నాకు చాలా హ్యాపీగా ఉంది అఖిల్ అన్న లాంటి ఒక మంచి అన్నయ్య నా లైఫ్లోకి రావడం. అండ్ అఖిల్ అన్న వల్ల వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా క్లోజ్ అయినారన్నమాట. ఆబ్వియస్లీ నేను ఎవరితో మాట్లాడలే, అఖిల అక్క దగ్గర మాట్లాడినా, అండ్ ఇంకా అఖిల్ అన్న వాళ్ళ రిలేటివ్స్లో కొంతమంది దగ్గర మాట్లాడినా. సో ఒక బాండింగ్ అనేది మా మధ్య ఏర్పడింది. అంటే ఆ స్క్రిప్ట్లో ఇంతే ఉన్నాయి గాయస్, నాకు ఇంకేముందో తెలీదు. ఇది ఆల్ ఫేక్ గైస్. నేను అసలు ఏం రాసి ఇవ్వలేదు, లైవ్ లో జస్ట్ జాయిన్ అయ్యాడంతే. సో ఇది అంతా నేనేం చెప్పలేదు. ఇవి అన్ని కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి చెప్పబడినవి కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. నాకు అవును, కల్పితం అంటే ఏంటి? మనం చెప్పడమే కదా, మనం అనుకొని చెప్పడమే అన్ని కల్పితం అంటే. అనుకున్నవి కాదు, ఫేక్ అంటే అక్కడ అప్పుడు క్రియేట్ చేసి చెప్పి నేను అది నిజం కాదని. ఇవి మాత్రమే నిజం. ఇప్పుడు నేను చెప్పినా కదా, ఇవి మాత్రమే నిజం, అవంతా నిజం కాదు. ఆబ్వియస్లీ అవి నిజమైనా కూడా నేను ఒప్పుకోలేను, ఎందుకంటే మళ్ళీ కాల్ అయిపోయిన తర్వాత నన్ను తిద్దాడు కాబట్టి. సో కెన్ యూ ప్లీజ్ బిహేవ్? ఓకే, యా. సో దట్స్ ఆల్. నైస్ టాకింగ్ టు యు నవీన్, అండ్ ఐఎమ్ గోనా ఎండ్. సో ఇంకెవరైనా టిక్టాకర్స్ నా లైవ్ చూస్తుంటే ఒకసారి చెప్తే నా యాడ్ ఫర్ లైక్ 1 to 2 minutes వరకు, బికాస్ లైక్ మీ ఫ్యాన్స్ కూడా ఎవరైనా దిల్ ఫీల్ హ్యాపీ. ఎవరిని యాడ్ చేయమంటావు నవీన్? వెయిట్, నేను లైవ్ చేసిన వాళ్ళలోనే. నువ్వు లైవ్ చేసిన వాళ్ళలోనే చెప్తా. సుప్రీత, లేకపోతే తను రీసెంట్ గా నువ్వు చేసినావు కదా, లైక్ వన్ ఆఫ్ అమృత. టిక్టాక్ కాదు. ఎక్స్క్యూజ్ మీ, యువర్ ఇన్ లైవ్. ఓకే
ఓకే, వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ టిక్ టాకర్స్ లో ఓకే వాళ్ళు కూడా ఓకే ఉంటారు ఓకే కదా. ఓకే 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 అలా చెప్తా ఉన్నా సుప్రీత నేను. ఆర్ ఆబ్వియస్లీ హర్షిత్. నీ ఫేవరెట్ టిక్ టాకర్ నేనే అని తెలుసులే. హర్షిత్ కాదు, ఐ డోంట్ నో హర్ నేమ్. తను చాలా సింపుల్ గా ఉంటది, ఓన్ వాయిస్ వీడియోస్ చేస్తుంది వాళ్ళ మమ్మీతో. కావ్య కరీనా నాయుడు. అన్నా కరీనా అక్క కాదన్నా, తను ఓన్ వాయిస్ చాలా స్రవంతి. యా మేమిద్దరు ఈక్వల్ ఉండే కదా టిక్ టాక్ లో, ఏదో శ్రవంతి, సుప్రీత ఆర్ యా ఆబ్వియస్లీ కరీనా అక్క ఆర్ సంతోష్, ఎవరు యాడ్ చేసినా నేను చూస్తా. వచ్చే డిస్గస్టింగ్ చూసారా గైస్, అమ్మాయిల పేర్లే చెప్తున్నారు, అబ్బాయిల పేర్లు చెప్పట్లే. అన్న ఎనీవేస్ నేను థ్యాంక్ చెప్తా యూ. అన్న ఇప్పుడు చెప్పినా కదా సంతోష్ ఇలా ఎవరిని యాడ్ చేసినా నేను చూస్తా అన్నా. నీ మహేష్, నందు ఎవరైనా పర్లే నేను చూస్తా. ఓకే డెఫినెట్లీ నేను యాడ్ చేస్తే ఎవరో ఒకరిని యాడ్ చేసే ముందు. ఇప్పుడు బాయ్ నవీన్. బాయ్. గైస్ ఎవరైనా టిక్ టాకర్స్ ఆన్లైన్ ఉంటే కొంచెం నాకు మెసేజ్ చేయండి. ఓ వన్ టిక్ టాకర్ ఇస్ ఆన్లైన్ అనమాట. లెట్స్ సీ విల్ పిక్ ఆర్ నాట్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్క్యూజ్ మీ, ఐ దేర్? రిక్వెస్ట్ యాక్సెప్ట్ అయితే డిక్లైన్ ఏం చేయాలా ఉంటే నాకేం అర్థం కాదు. హలో హాయ్ హాయ్ అందరికి హాయ్. శివ కుమార్ హాయ్. హాయ్. వాట్స్ యువర్ ప్రాబ్లం? నీ ప్రాబ్లం ఏంటి? నీ ప్రాబ్లం ఏంటి? అర్థం కాలే. నీ ప్రాబ్లం ఏంటి? నీ ప్రాబ్లం ఏంటి అదే అడగాలి నేను. లైవ్ లో మెసేజ్ చేస్తే రిప్లై కూడా ఇవ్వట్లే. యాటిట్యూడా? బేసికలీ నేను పుట్టింది పెరిగింది యాటిట్యూడ్ తో, అందుకే అఖిల్ ఏ యాటిట్యూడే. అర్థం కాలే. నేను పుట్టింది యాటిట్యూడ్ తోని, సో అందుకే అఖిల్ లోంచి ఏ కదా, యాటిట్యూడ్ లో కూడా ఏ స్టార్ట్ అయింది. ఓకే అయిపోయిందా చెప్పడం? యూ వాంట్ ఆస్క్ సంథింగ్? యా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అడుగుదామని. సో యూ హావ్ లైక్ టైం తెలియదు ఎప్పుడు అయిపోద్దో. సో లైక్ లైవ్ 1 hour అయిపోతే ఎండ్ అయిపోయింది. సో ఏమైనా ఉంటే అడుగు ఫాస్ట్. ఏమున్నాయి? యా మీరు రిప్లై ఎందుకు ఇవ్వట్లేదు? ఎవరికి? మాకే మాకు మాకు నాట్ ఫేర్ నందు. లైక్ నేను డెఫినెట్లీ రిప్లై. సర్టిఫైడ్ యూనిక్ మెసేజెస్ చేస్తుంటే మీరు రిప్లై కూడా ఇవ్వట్లేదు. డెఫినెట్లీ ఇస్తాను, అందుకే యాడ్ చేస్తాను డైరెక్ట్ గా మాట్లాడదామని. సరదాగా అన్నా, నేను లైవ్ ఇప్పుడే చూసాను. కప్పలే కానీ చెప్పు, క్వశ్చన్ అడుగుతాను. మర్చిపోయినబ్బా నేను సడన్ గా ఇందాక మీ ఇద్దరు మాట్లాడుతుంటే బాగుంది అని వింటూ మర్చిపోయాను. మీరు ఎప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేస్తారు? నేను అసలు ఏం తీయను, బికాస్ ఐ లవ్ టు వాచ్ షార్ట్ ఫిల్మ్స్. ఐఎమ్ నాట్ లవ్ టు యాక్ట్ ఇన్ షార్ట్ ఫిల్మ్స్. సో చాలా డిఫరెన్స్ ఉంది. బట్ సీ వన్ థింగ్, లైక్ నాతో చాలా మంది టిక్ టాకర్ చేసిన వాళ్ళలో చాలా డిఫరెన్స్ వచ్చింది. సో సీ వెన్ ఐ ఫస్ట్ హావ్ డన్ లైక్ లైవ్స్ విత్ చాలా మందితో చేశాను. నిత్యతో చేసిన తర్వాత నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ వచ్చింది, రవితతో చేశాను, షార్ట్ ఫిల్మ్ చేశాడు, మహేష్ తో చేశాను, షార్ట్ ఫిల్మ్ తో చేశాడు, లైక్ నీతో చేశాను. అండ్ నీకు త్వరలో తెలీదు, నువ్వు నాకు చెప్పవు కాబట్టి సీక్రెట్స్ ఎవరెవరికి చెప్పరు కాబట్టి షార్ట్ ఫిల్మ్స్ చేసేదాకా ఎవరు చెప్పట్లేదు, సో మాకు తెలీదు. అండ్ నవీన్ తో చేశాను, నవీన్ కి షార్ట్ ఫిల్మ్ ఆఫర్స్ వచ్చాయి, యూట్యూబ్ లో కూడా చాలా మంచిగా వచ్చింది. కరీనా నాయుడుతో చేశాను, షీ గాట్ అమేజింగ్ అనమాట, లైక్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్. అండ్ సుప్రీతతో చేశాను, 200K వచ్చింది. దట్స్ ఆల్ గ్రేట్. కాదు బ్రేకింగ్ న్యూస్ అయితే లైవ్ బ్రేకింగ్ న్యూస్ వేసుకోవాలా మరి నేను? నేనే బాగా చెప్తాను బ్రేకింగ్ న్యూస్, నా మీద నేనే. బ్రేకింగ్ న్యూస్ గైస్, అఖిల్ తో లైవ్ చేసిన వాళ్ళంతా పెద్ద సూపర్ స్టార్ అవుతున్నారని అఖిల్ చెప్పుకుంటున్నాడు. చేయలేని వాళ్ళంతా కూడా ఛాన్సెస్ రావని ముందే చెప్తున్నాడు. సో ఎవరైనా మీకు లైవ్ ఇన్విటేషన్ వస్తే ఎప్పుడు రిజెక్ట్ చేయకండి. సో అఖిల్ ఒక లక్కీ స్టార్ అన్నమాట. అఖిల్ కోసం చేతులు కోసేసుకుంటున్నారు ఫ్యాన్స్. సర్లే, అంటే మీలా మేము పబ్జీ ఆడంలేండి, డాన్సులు పబ్జీలు. మీకైతే బోల్డ్ మంది ఉంటారబ్బా ఆడుకోవడానికి మాట్లాడుకోవడానికి, మాకెవరు ఉండరు మాట్లాడుకోవడానికి ఆడుకోవడానికి. తెలుసు, స్టేటస్ వస్తుంది, మేనేజ్ చేసుకుంటాం. నిన్ను అడిగాగా పబ్జీ డౌన్లోడ్ చేసుకొని. లేదంటే మీరు ప్రో ప్లేయర్స్ కదా. అవును చాలా ప్రో.
మీరు హ్యాండ్సమ్ గా ఉండడానికి సీక్రెట్ ఏంటి? నందు నాకు రికమెండ్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు బ్యూటీ ప్రొడక్ట్స్, సో నేను అవి వాడతాను. సో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా బ్యూటీ సీక్రెట్ మీద నందుకు మెసేజ్ చేయండి. పబ్జి ఐడి అంటే చెప్పండి సార్. నీది నేను యాక్చువల్లీ 3 days అగోనే ఇన్స్టాల్ చేసా యాక్చువల్లీ. సో అంత ప్రో ప్లేయర్ ఫ్యాన్స్ తో మాట్లాడండి. అయితే బోర్ కొడితే మీరు క్వశ్చన్స్ అడిగితే మేము డెఫినెట్లీ అడుగుతాం. అక్కడ చూస్తే అన్ని హాయిలు హాయిలు హాయిలు. ఎవరి వీడియో స్టక్ అవుతుంది? నువ్వు వీడియో స్టక్ అవుతున్నా వస్తుందా? అది బానే ఉంది, నాకు నీది బానే కనపడుతుంది. అవును, ఇంకో క్వశ్చన్ ఏదో అడుగుదాం అనుకున్నాను, మర్చిపోయా. నువ్వేమన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడుగు. ఇక్కడ క్వశ్చన్స్ కాదు, అక్కడ క్వశ్చన్స్ అడుగు. దిస్ ఇస్ నాట్ ఫేర్ కంప్లీట్లీ. సో మిమ్మల్ని ఇందూ రెడ్డి 150 అడిగారు. సో నందు బార్న్ విత్ బ్యూటిఫుల్ లేకపోతే ఇంకా గ్రోన్ అప్ విత్ బ్యూటిఫుల్? అర్థం కాలే. బార్న్ బ్యూటిఫుల్ నువ్వు అందంగా పుట్టావా లేకపోతే పెరుగుతూ అందంగా అయ్యావా? యాక్చువల్లీ వాళ్ళ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి, అందుకే నన్ను అలా చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ గైస్, నేను అసలు అందంగానే ఉంటాను, నేను చాలా రోతగా ఉంటాను. నీ కళ్ళ వల్ల నేను నీకు అందంగా కనపడుతున్నాను, అది మీకు ఒక ఫైట్ అని చెప్తున్నాను. అంతే కొత్తగా నువ్వు యాడ్ చేసావు, ఇక్కడ యాడ్ చేయకు. ఇక్కడ నువ్వు కొంచెం చెప్తే బికాస్ వాళ్ళకి ఆనందం కావాలి కాబట్టి, ఫన్ కావాలి కాబట్టి నువ్వు కొంచెం చెప్తే లైక్ దిస్ మచ్, అందుకే నువ్వు చెప్పే ముందు ఫన్ చేయొచ్చు, కానీ ఇక్కడ యాడ్ చేసేస్తున్నావు నువ్వు. సో బ్రేకింగ్ న్యూస్ గైస్, అఖిల్ ఏది మాట్లాడినా తన మైండ్ లో ఉన్నది కూడా సగం యాడ్ చేసి మరి చెప్తాడు, తన ఒపీనియన్ కూడా సగం ఉంటది. ఆడియన్స్ లేవని చెప్పి టిక్ టాకర్స్ ని చేస్తున్నారు ఏంటి? సో యాక్చువల్లీ ఏంటంటే నేను ఆడియన్స్ యాడ్ చేద్దాం అనుకున్నా, వీలైనంత వరకు యాడ్ చేశాను. బట్ నాకు చాలా మంది నెట్ కనెక్ట్ అవ్వట్లేదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బట్ పర్సనల్లీ నాకేం చాలా అర్థం కావట్లేదు. సో డెఫినెట్లీ మీకు పర్సనల్ రిప్లైస్ ఇస్తా. నందు మీ నేటివ్ ఏంటి అనుకుంటే కింద మెసేజ్ చేయండి, అఖిల్ యాడ్ చేస్తాడు. ఇంకేంటి లైవ్ అయిపోతుంది, 1 hour అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేయి, ఇంకో 1 hour. ఫ్యాన్స్ కోసం ఆ మాత్రం టైం స్పెండ్ చేయలేవా? అఖిల్ బ్రో అని ఎవరు మెసేజ్ చేశారు పాప ముందు. త్రినుందానా ఏంటో, హాయ్ వాట్సాప్, థ్యాంక్ యూ సో మచ్. నా వల్ల అవ్వదు ఇంకా, బికాస్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్ టుడే. ఓకే దెన్ బాయ్. ఒక కవర్ సాంగ్ చేయండి, ఎక్స్క్యూజ్ మీ, ఒక కవర్ సాంగ్ చేయండి అని అడుగుతున్నారు. ఎవరిని? అఖిల్ మిమ్మల్ని కవర్ సాంగ్ అంటే నిన్ను అడిగింది. యా, షూర్ గా చేస్తాను. నిజంగానే అంటున్నారా? ఎవరో హెల్ బాయ్ కిరణ్ అంట యాడ్ మీ అని మెసేజ్ చేశారు. హాయ్ రీతు. నందు గారి ఫేవరెట్ ఫుడ్? నేను అదే క్వశ్చన్ చేశాను. నాకు చిల్లీ చికెన్ అంటే చాలా ఇష్టం. యా, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి అఖిల్ గారు? బిర్యానీ. ఇప్పుడు కూడా ప్రెసెంట్ ఇంటి బయట ఉంది, ఇప్పుడు బయట ఉంది బిర్యానీ. ఇవాళ మా తమ్ముడు బర్త్డే అనమాట, సో నాకు బిర్యానీ పంపించాడు. ఓకే, ఐ లవ్ బిర్యానీ. దుర్గేష్ హాయ్. బిర్యానీ నెక్స్ట్ అయితే చికెన్ ఏదైనా ఇష్టం. నో, పాస్తా. ఐ లవ్ పాస్తా. నేను రోజుకి కనీసం వీక్ లో 2 times పాస్తా తినకపోతే నాకు ఏదైనా డిసీజ్ వస్తుంది అనమాట. ఇది ఎవరికి తెలియదు. ఐ గెట్ సంథింగ్. యా, అడిక్టెడ్ అయిపోయాను. అండ్ ఎవ్రీడే ఐ టు డ్రింక్ గ్రీన్ టీ. అది తాగిపోయిన ఏదో ఒకటి అవుతుంది. చూడండి, అలా మీరు అవన్నీ తింటే సేమ్ అఖిల్ లాగే ఉంటారు. సో ట్రై చేయండి, వీక్లీ 2 పాస్తాని, రోజు గ్రీన్ టీ తాగండి. వీక్ ఒకసారి బిర్యానీ. చాలా ఫ్లేవర్స్ కూడా ఉంటాయి గ్రీన్ టీవి. మిమ్మల్ని అడిగితే మీకు ప్రొవైడ్ చేస్తాడు. సో మీరు అడుగు సజెస్ట్ చేస్తాడు. ప్రొవైడ్ చేయడం నేను అమ్ముతున్నానే ఏంటి? కాదు, ఫ్యాన్స్ కోసం ఆ మాత్రం కొని పంపించలేవా? అడ్రసెస్ అన్ని డిఎం చేయండి తనకి, మీకు అన్ని వచ్చేస్తాయి. యా షూర్. ఓకే. సో యా, సో నెక్స్ట్, సో నాకు చాలా మంది అసలు ఏం లేదు నా బొంద. మీ హెయిర్ కట్ అండ్ మీ బియర్డ్ స్టైల్ బాగుంది. ఎక్కడ చేయించుకుంటారో మాకు చెప్పండి. మీకు ఎక్కువ అవుతుంది. ఓకే, 30 seconds టు లైవ్ ఎండ్ అవడానికి వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది నాకు ఇప్పటి నుంచే బర్త్డే విషెస్ చెప్తున్నారు.
అండ్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. అండ్ నందుని కూడా చాలా సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్క టిక్టాక్ ని సపోర్ట్ చేసి వాళ్ళని ఎంతో పైకి లాపండి. అండ్ 14 seconds to go.